ఆర్ఓఆర్ ఒక ఇంగ్లీష్ పదము, రికార్డ్ ఆఫ్ రైట్స్. భూమి మీద ఉన్న హక్కులని రికార్డు చేసే చట్టం. భూమి మీద మనకు రకరకాల హక్కులు ఉంటాయి. ఈ హక్కులన్నిటినీ ఎక్కడో ఒక చోట రికార్డు చేయటం అవసరం. ఒకప్పుడు ఎందుకు అవసరం అంటే పన్ను వసూలు చేసుకోవడానికి అవసరం. ఇప్పుడు ఎందుకు అవసరం అంటే ఆ భూమి మీద మన హక్కులు అనుభవించాలి అంటే ప్రభుత్వం దగ్గర ఏదో ఒక రిజిస్టర్లో పేరు ఉండాలి. ఆ రిజిస్టర్లో రాసే ప్రక్రియ కొంత చట్టబద్ధంగా, పారదర్శకంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఆ రికార్డులో రాస్తే బ్యాంకు వాళ్ళు రుణం ఇవ్వాలన్నా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎరువులు విత్తనాలు ఇవ్వాలన్నా, లేకపోతే ప్రభుత్వం రైతుకి ఏ బెనిఫిట్ ఇవ్వాలన్నా పలానా వాడు రైతు అని గుర్తుపట్టడం కోసం తయారైన రికార్డు. ఈ ఆర్ఓఆర్ అనేది బేసిక్గా బ్రిటిష్ వాళ్ళ కాన్సెప్ట్, మన భారతదేశానికి కాదు. భారతదేశంలో ఎప్పుడైనా భూములు కొలిసి ఒక రికార్డు తయారు చేసుకుని పెట్టుకునే వాళ్ళము, ఆ రికార్డు ఆధారంగా పన్ను వసూలు చేసుకునే వాళ్ళం. కానీ బ్రిటిష్ వచ్చిన తర్వాత బ్రిటిష్ ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పటికప్పుడు ఎవరికి భూమి మీద హక్కులు ఉన్నాయనేది ఒక రికార్డు రాయాలి. ఎవరికి హక్కుల్లో ఇప్పుడు మార్పు చేర్పు జరిగినా వెంటనే ఆ రికార్డులో మారాలి. అందుకోసం ఒక హక్కుల రికార్డును మెయింటైన్ చేయాలి అని బ్రిటిష్ చెప్పింది. ఆ లెక్క ప్రకారం మనం నిజాం పరిపాలన ఉన్నాం కాబట్టి నిజాం పరిపాలనలో మొట్టమొదటిసారి బ్రిటిష్ వాళ్ళు చెప్పిన మేరకు 1936లో ఈ ఆర్ఓఆర్ అనే ఒక కాన్సెప్ట్, ఒక ఐడియా నిజాం ప్రాంతంలో, నిజాం పరిపాలన చేసిన ప్రాంతంలో వచ్చింది. దాన్ని ఆ చట్టాలు మార్చుకుంటూనే ఇప్పుడు పలు రకాల చట్టాల ద్వారా ఈ రోజున ధరణి ఏదైతే ఉందో అదే ఆర్ఓఆర్. ఇంకా ఆర్ఓఆర్ అని ఇంకేది కాదు, హక్కుల రికార్డు. ధరణినే హక్కుల రికార్డు. ఆర్ఓఆర్ అన్నా, ధరణి అన్నా, ఒకప్పుడు 1B అన్నా, ఈ హక్కుల రికార్డుకున్న ఒక షార్ట్ నేమ్ ఆర్ఓఆర్.